hello, good evening and welcome to Paraspul to Bindas Student Special! Okay, ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's start అమ్మాయిలు అబ్బాయిలు. ముందుగా నా తరపు నుంచి రాబోతున్న బ్యూటిఫుల్ క్యూటీ గర్ల్స్ ఎక్కడున్నారబ్బా? సో అమ్మాయిలు వచ్చేసారు, మా అబ్బాయిలు కూడా రెడీ ఉన్నారు. టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ గైస్ వచ్చేయండి రా. వాళ్ళు ఆ ఎంజే స్టెప్ రామలమ్మ స్టెప్ ఎన్నికొస్తారు. అబ్బాయిలు 1 2 3 ఇది ఏనుగురా జగజకీలు ఎక్కినదిరా ఇది సీతమ్మ వారి ఏనుగురా మీరు చెప్పింది చేస్తదిరా ముద్ద ముద్దైన కోనలతో ఇంత కొత్త పాడతది. ముగ్గురు మనగాళ్ళని కన్నా ఒక మునగాడు. అదే ఒక్కసారి మమ్మీ అని పిలవండి రా. మమ్మీ ఆంటీ ఆంటీ. ఈ రోజు మనకి కాంపిటీషన్ లేదు, ఎందుకంటే లిల్లీపుట్స్ తో ఆడుకుంటాం. నాన్న మీరు గెలిచిన ఇప్పుడు మేము నలుగురం మీ ఆంటీలకు ఛాలెంజ్ చేస్తాం అని తొడగొట్టండి రా. ఈ రోజు టాపిక్ ఓవర్ యాక్షన్. వెనక్కు కూర్చోరు, వెనక అదే వైర్ లోపల పెట్టుకో. సెకండ్ అరే స్టైలిష్ గా కూర్చోండి, అదే భోజనాలు కూర్చున్నాడు, స్టైల్ గా కూర్చోండి. నీ ఓవర్ యాక్షన్ మిగతా వేరే యాంకర్ల మీద చూపించుకో. ఒక్కసారి నేను గిట్లా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తే నాకు ఎదుడొచ్చేది ఎవడు, నన్ను తొక్కేదెవడు, తొక్కి పడేస్తా. చల్ రే రవి, ఓవర్ యాక్షన్ గురించి నువ్వు మాట్లాడుకు. నేను ఒక్కసారి రింగ్ లోకి ఎంటర్ అయినా బాడీలు బౌన్స్ అవ్వాల్సిందే. నాకు కోపం తెప్పించకు. ఒక్కసారి నా కోపం లిమిట్ లెస్ గా పోయిందనుకో, అయ్యో ఆడి మోకాలు చిప్పలు అన్ని పగిలినాయి. ఏం బాలాంటి ఏం బాలాంటి ఓకే, నాది దొబ్బింది. నేను ఒప్పుకున్నాను, చిన్నపిల్లల ముందు నేనెందుకు గెలవాలి కదా అని వదిలేస్తున్నాను. కనీసం చిన్నపిల్లల్లో నన్ను గెలవే. ఫస్ట్ నువ్వే నాన్న. డైలాగ్ ఎట్లుంటో చూసుకుపోవాలి, వాళ్ళకి చల్ల వాడాలి. ఓకేనా? బల్బ్ లో ఉంది లైట్, ఫ్యాన్ లో ఉంది కరెంటు, అమ్మాయిలో ఒంట్లో ఉంది ఓవర్ యాక్షన్. అబ్బాయిలోనేమన్నా కోసి పాతి పెట్టేసా అంతే. వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి. లే నాన్న, ఆగు నాన్న, ఇప్పుడు చెప్పు నాన్న. కూర్చోనన్నా. రే నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావు బే. షూటర్ ని రా కాల్చి పాడేస్తా. అయినా ఇంకొక ఛాన్స్ ఇస్తే చెప్తావా? అంటే ఈసారి జర చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ రవి గారు, మీ కొడుకుని కొంచెం కంట్రోల్ లో పెట్టుకోండి. ఓకేనా? ఏమో అండి, ఏ ముసల్దాన్ని చూసినా ఆంటీ అంటారు ఇల్లు. చెప్పు, రెడీ యాక్షన్. నీ ఒంట్లో ఉంటదేమో ఓవర్ యాక్షన్, కానీ నా ఒంట్లో ఉండదు. నా చుట్టూ వైఫై లాగా ఉంటుంది నా ఓవర్ యాక్షన్. కాదు కూడదు అంటే తల కోసి గద్దకేస్తా. సింగం వచ్చిందే గుండెల ధర వాళ్ళు పారిపోయారే. చూపుతోటి తిరిగి వామ్మో
వీళ్ళు దేశముద్రుల కంటే ఎట్లానో ఉన్నారులే గాని తల్లి. రేయ్ చూడు, నాలో ఉన్న సాఫ్ట్ యాంగిల్ ని మాత్రమే చూడు, ఓవర్ యాక్షన్ ని చూడాలనుకో, తట్టుకోలేవు. అయినా కాదు కూడదు అని వెంటపడ్డావు అనుకో, నీ లైఫ్, నీ బాడీ బెండ్ అవుద్ది, లైఫ్ ఎండ్ అవుద్ది. చెల్ బే చెల్. డైలాగ్ అంటే దిగిపోవడం ఆ మూడో కొడుకు చెప్తాడు. లవురా మూడోడా. పులిని దూరం నుంచి చూడాలనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లే. పులి చెనం ఇచ్చిందని, పర్మిషన్ ఇచ్చిందని. ట్రస్ట్ మీ, ఐ లవ్ దిస్ బాయ్ సో మచ్. ఆడలు కొడుతుంటే ఇడు చూడు పోన్రా పోని అని. పర్ఫెక్ట్ రా నాన్న. అది ఆ మధ్య తరగతి ప్రేమ. నీ కొడుకు ఏంటో పులితో సెల్ఫీ దిగుతా అంటున్నాడు కదా, ఆ పనిలో ఉండు. అంత లోపల నా పులి పాపలేసింది అగ్గా. రే తెలుగు భాష నాకు నచ్చింది ఒక్కొక్కరు పోతాను. ఓవర్ యాక్షన్ బాయ్స్ నా ముందు ఓవర్ యాక్షన్ చేస్తే కొమ్మకి ఇంకా ఇప్పుడు నీ మొట్టమొదటి నాకెంత నచ్చిన నీ కొడుకు. పటాసుకుంటుంది లైట్, శ్రీముఖికి ఉంటుంది జుట్టు, కానీ ఆడవాళ్ళకు ఉంటుంది ఓవర్ యాక్షన్. మొగల దగ్గరకు వచ్చిరనుకో, డాడీ అని ఒక్కసారి అనరా. నానా నాన్న అని ప్రేమతో అనరా. రే ముందు ఓవర్ యాక్షన్ చేస్తే పేరు వస్తుంది, అదే కొన్ని రోజుల తర్వాత పోతుంది. అదే ఓవర్ యాక్షన్ చేయి. ఏం పర్లేదు, రిలాక్స్డ్ గా, అసలు భయపడకుండా. ఆంటీ మళ్ళీ ఇంకొకసారి చెప్పు, అనిపిస్తలేదమ్మా. రే ముందు ఓవర్ యాక్షన్ చేస్తే పేరు వస్తుంది రా, కానీ కొన్ని రోజుల తర్వాత పోతుంది. అదే ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే పేరు రాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. సో కూర్చోబే. చెప్పాలా? చెప్పు నాన్న. పందులు గుంపులుగా వస్తాయి, పులి సింగల్ గా వస్తాయి, కానీ మీ ముగ్గురు ఓవర్ యాక్షన్ చేస్తే తలకు కోస్తా. ఒరేయ్ నువ్వు నాన్న అన్నావు, నువ్వు కూడా నాన్న అన్నావు, నువ్వే అనలేదురా. ఒరేయ్ మన ఇద్దరం స్లో మోషన్ లో నాన్నని హక్ చేసుకుందాంరా. డాడీ నాన్న కొడక. నాన్న డాడీ నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే. రెడీ పాప, అక్కడికి వెళ్ళిపో. ఆంటీ నెక్స్ట్ ఓవర్ ఆంటీ.
మీ తాత. మా తాత ఈడ లేడు, ఊర్లో ఉన్నాడు. లేనా అన్న రే నన్ను రెచ్చగొట్టకు, రెచ్చగొడితే రవి అయినా సరే వాళ్ళ మమ్మీ హస్బెండ్ అయినా సరే నాకు ఒక్కటే. అయినా అది అరే చిన్నోడికి వస్తుంది. అరే ఇడుగు, అరే నువ్వే. ఇప్పుడు నీకు 1 more లాస్ట్ ఛాన్స్ ఇచ్చేస్తున్నాను కూర్చోడానికి. కూర్చో. నానా ఇందాక చెప్పలేదు, బాధపడ కాదు, మర్చిపో. ఇది కొత్త రోజు. అమరేంద్ర బాహుబలి అని నేను అశేషమైన ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే ఇప్పుడు మనం డైలాగ్ అద్భుతంగా చెప్పినాం కాబట్టి ముగ్గురు నాకు ఒకటే సైడ్ ముద్దు పెట్టాలి. ఎట్లా పెడతారో మీ ఇష్టం. అరే ఎప్పుడన్నా ప్రేమతో మీ మమ్మీని పెట్టమన్నా నారా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగు. దీన్నే అంటారు కొడుకులు దిద్దిన కాపురం అని. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. గోరు ముద్దలిరుగని బాలకృష్ణులం, బాధపైకి చెప్పలేని బాలయేసులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం నీకు ఇంతకన్నా. నీ ప్రేమ ఈ సందర్భంగా ఆంటీ ఆంటీ అన్నావు, మమ్మీరా మమ్మీరా. ఈ రోజు జరిగిన అమ్మాయిల అబ్బాయిల్లో మా అమ్మాయిలు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి వాళ్ళకి 2000 రూపీస్ ఫ్రమ్ పటాస్. కమ్ ఆన్. అలాగే నా కొడుకులు, మన కొడుకులు మన కొడుకులు మా పటాస్త్రం నుంచి 4 లక్షల రూపాయలు. రండి. అంతేకాకుండా ఈ ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు అత్యద్భుతంగా పర్ఫార్మ్ చేసినందుకు పేటిఎం వారి డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైజ్ నుంచి 1000 రూపాయలు. దారా దా. I wanna be a Spider-Man, Spider-Man, I wanna be a Spider-Man. వీడే కాదు ఇంకోటి కూడా అద్భుతంగా స్టెప్పులు వేసాడు, డైలాగ్ చెప్పాడు. ఇట్లా ఇట్లా చందమామను కూడా చూపెట్టాడు. వారికి కూడా పేటిఎం డిజిటల్ వాలెట్ క్యాష్ తరపు నుంచి 1000 రూపాయలు. ఈ ఎపిసోడ్ అద్భుతంగా వచ్చినందుకు నా నుంచి శ్రీముఖి తరపు నుంచి మా ఇంకో కొడుకు కూడా 1000 రూపాయలు. పేటిఎం యాప్, పేటిఎం మాల్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లోకి వెళ్ళి మమ్మీ వాళ్ళ కోసం షాపింగ్, డాడీ వాళ్ళ కోసం టూర్స్, వెకేషన్స్ అన్ని ప్లాన్ చేయొచ్చు. మనం ఎక్కడికి పోదాం వెకేషన్? ఢిల్లీయా, గోవా, యుఎస్, అమెరికానా, ఆస్ట్రేలియానా? పటాస్కి పోదాం. థ్యాంక్ యూ. I wanna be a Spider-Man, Spider-Man, catch me if you. ఓకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. జింతా తా చితా చితా జింతా తా. సో ముందుగా ఈ రోజు నువ్వు మా అమ్మాయిలకి ఇస్తున్న పనిష్మెంట్ ఏంటి? ఫస్ట్ అమ్మాయిలు రెచ్చిపోవాలి ఇవాళ మీరు, ఎందుకంటే మీలో ఇవాళ ఒక అమ్మవారు పూనబోతున్నారన్నమాట. ఇలా వచ్చి అని భయంకరంగా చూస్తారు. దాని తర్వాత ఈ చెయ్యి ఇట్లా పెట్టి, ఈ చెయ్యి ఇట్లా పెట్టి కాంచన ముందుకు వస్తుంది. ఆగిన తర్వాత డింగి టిక్కి 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 డింగి డింగ్, డింగి టిక్కి 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 డింగి డింగ్, డింగి టిక్కి డింగి టిక్కి డింగి టిక్కి డింగి డింగ్.
పోదామే మైసమ్మ. శక్తి లలిత శివానంద చరిత శివాంతరి శుభాంతరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా. బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కినావమ్మో కంటిపేట గని మైసమ్మ పెద్దపులి నెక్కినావమ్మో కంటిపేట గని మైసమ్మ కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి పెద్దపులి నువ్వు పెద్దపులి నువ్వు ఎందిరమోరి మమ్మరిది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క పొద్దుగలనేమనంటది దసుగేరబారదగమంటది అకూరబో ఉండనంటది ఇంటి వంటివి కాడ ఉంటది పొద్దుగలనేమనంటది చితాలో ఇప్పుడు మా అబ్బాయిలు చేసే పనిష్మెంట్ చేతిలో పెడతారు కాలు ఇట్లా విడదీస్తారు ఓకేనా రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 అలా వచ్చి నిల్చోండి ఓకేనా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 బుస్సు బుస్సు అలా వెళ్ళిపోండి అంతం ఆకుమటి పేసై తలుపు గట్టి పచ్చాను ఇష్టం పడే ఎగసి వచ్చి బుక్కలే సొట్టలు పడి నీ పుయ్యాల నడుములో మడతలు పడి అంతం ఆకుమటి పేసై తలుపు గడి పచ్చాను ఇష్టం పడే పల్లకితో వస్తానే పిల్లదాన్న నేను పెళ్లికలే తెస్తానే కుర్రదాన్న సూపరో సూపరో సిల్కులాచి సూపరో సూపరో ఒక సుక్క సూపరో సూపరో నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన అసలే నిరో ఆపది అందులోను హ్యాపీ మ్యాటరో మ్యాటరో అదనండి స్పీడ్ మీటరో మీటరు నాకు నేను దొరకనట్టు